जय श्री शिरडीनाथ साई देवा प्रभो श्रीमन्महादेव देवेश शिरडीश साईश वागीश नागेश लोकेश विश्वेश सर्वेश पाहि मां बृंदारकानेक संदोह संसेव्य सारूप्य सामीप्य सायुज्य साम्राज्य संधायक वेद वेदांग सर्वार्थ वाक्यार्थ संभावनाधुर्य जेगीयमान प्रताप चित्स्वरूप शशिसूर्य नेत्राग्नि तेजो स्वरूप विश्वविख्यात रूप साई देवा पाहि मां पाहि मां। మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీ క్షేత్రం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు రైలు మార్గం ఉంది. బస్సులో నేరుగాను, రైలు ద్వారా అయితే నాగర్సోల్ మన్మడ్ వరకు వెళ్ళి అక్కడి నుండి టాక్సీలు బస్సుల ద్వారా షిరిడీ చేరుకోవచ్చు. బస చేయడానికి శ్రీ సాయిబాబా సంస్థాన్ వారి కాటేజీలు, ప్రైవేటు హోటళ్లు ఉన్నాయి. 150 రూపాయల నుండి 2000 రూపాయల వరకు వెలగల గదులు లభిస్తాయి. ఇది శ్రీ సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం. ప్రాంగణానికి 4 వైపులా 4 మార్గాలున్నాయి. గేట్ నెంబరు 1 నుండి లోపలికి వెళ్ళాలి. ప్రాంగణం నుండి వెళ్ళి సమాధి మందిరం దర్శించాలి. పగలురే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలురే ధ్యానం పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు. క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళితే ఈ మార్గంలో బాబాను దర్శించాలి. ఇదే బాబా వారి సమాధి మందిరం. బాబా భక్తుడు గోపాలరావు బూటి ఈ మందిరాన్ని నిర్మింపచేశాడు. డిసెంబర్ 15న బాబా దేహత్యాగం చేసిన తరువాత ఇక్కడ సమాధి మందిరాన్ని నిర్మించారు. ఈ కట్టడాన్ని 1917, 1918 మధ్యకాలంలో నిర్మించారు. సమాధి మందిర నిర్మాణానికి భక్తుడి చేత శ్రీకారం చుట్టించింది బాబావారే. గోపాలరావు బూటి ఒక కృష్ణ మందిరాన్ని నిర్మించాలని తలిచాడు. అయితే బాబా అతనితో ఇలా అన్నారు, బూటి, మనం ఇక్కడ ఆటలు ఆడుకుందాం, పాటలు పాడుకుందాం. బాబా వారి ఆ మాటలే వేదవాక్కులై ఫలించాయి. షిరిడీలో గురు పౌర్ణమి, శ్రీరామనవమి, దసరా పర్వదినాలలో పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలలో భక్తులు ఆనంద నృత్యాలు చేస్తారు. బాబా నామస్మరణతో కీర్తనలు ఆలపిస్తారు. రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.